హలో ఫ్రెండ్స్, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ ఎనోష్ కుమార్ గారి బయోగ్రఫీ. వీడియోలోకి వెళ్ళకంటే ముందు మీకు అందరికీ ఒక ప్రశ్న. ఎనోష్ కుమార్ గారి సాంగ్స్లలో మీ ఫేవరెట్ సాంగ్ ఏంటిదో కింద కామెంట్ చేయండి. ఇంకా టాపిక్లోకి వెళ్దాం. బ్రదర్ ఎనోష్ కుమార్ గారు 16 డిసెంబర్ 1991లో విజయవాడ నగరంలో జన్మించారు. ఈయన తల్లి పేరు జ్యోతిర్మయ్ అండ్ ఈయన తండ్రి పేరు పాస్టర్ వి డేవిడ్ పాల్. ఈయన తల్లిదండ్రులు ఇద్దరు కూడా హిందూ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళే. కానీ యేసుక్రీస్తుని నమ్ముకొని 1984లో విజయవాడ నగరంలో బేతేల్ ప్రేయర్ ఫెలోషిప్ అనే చర్చిని స్టార్ట్ చేశారు. ఎనోష్ కుమార్ గారి తండ్రి గారైన డేవిడ్ పాల్ గారు తన 10వ ఏటనే యేసుక్రీస్తుని నమ్ముకొని 20 మందితో ఒక చిన్న సంఘాన్ని స్టార్ట్ చేశారు. అది కాస్త 1987లో 2500 మందితో కలిసి ఒక మంచి సంఘంగా అభివృద్ధి చెందింది. అలా దేవుని సేవ పాస్టర్ డేవిడ్ పాల్ గారు బహు ఘనముగా దేవుని సేవ ప్రకటించారు. అలా 1996 నాటికి డేవిడ్ పాల్ గారు 3 సంఘాలను విజయవాడ నగరంలో స్థాపించారు. బ్రదర్ ఎనోష్ కుమార్ గారు పుట్టినప్పటి నుంచి దేవుని సన్నిధిలో సంఘంలో పరిచర్య మధ్యలోనే పెరిగారు. వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఎనోష్ కుమార్ గారిని చాలా భయభక్తులతో పద్ధతిగా పెంచాలని అనుకున్నారు. కానీ ఆయన అలా పెరగలేదు. ఎలా అంటే బయటికి వెళ్ళొద్దంటే బయటికే వెళ్ళేవాడు, మూవీస్ చూడొద్దంటే మూవీసే చూసేవాడు, లోక సంబంధమైన ఫ్రెండ్షిప్ వద్దు అంటే ఆయన లోక సంబంధమైన ఫ్రెండ్షిపే చేసేవాడు. ఇలా తన స్కూలింగ్ అండ్ ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాడు. తర్వాత తన పై చదువులకై ఇంజనీరింగ్లో జాయిన్ అయ్యాడు. తన కాలేజ్ ఇంటి నుంచి 40 కిలోమీటర్ల దూరంలో ఉండేది. ఆ కాలేజ్కి తన తండ్రి గారే తీసుకువచ్చేవారు. ఎందుకంటే ఎనోష్ కుమార్ గారు ఇంట్లో ఒక్కడే కుమారుడు, చాలా గారాబంగా పెరిగాడు. అలా తన తండ్రి గారు అప్ అండ్ డౌన్ చేసేవారు. తర్వాత ఎనోష్ కుమార్ గారికి ఒక బైక్ కొనిచ్చారు. మరి ఇంజనీరింగ్లో బైక్ కొనిచ్చాక ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా. అలా బైక్ రాగానే బ్రదర్ ఎనోష్ కుమార్ గారికి కొత్త ఫ్రెండ్స్ తయారయ్యారు. చాలా పెద్ద సర్కిల్ ఏర్పడింది. అలా తన కాలేజ్లో కల్చరల్ ఈవెంట్స్ వచ్చాయి. ఆ కల్చరల్ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయమని తన ఫ్రెండ్స్ ఫోర్స్ చేయడంతో ఆ ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేశాడు. ఆ కల్చరల్ ఈవెంట్లో మూవీ సాంగ్స్కి డ్యాన్స్ చేయడంతో ఆ డ్యాన్స్కి అవార్డు కూడా వచ్చింది. ఆ అవార్డు పట్టుకెళ్ళి వాళ్ళ డాడీకి చూపిస్తే వాళ్ళ డాడీ తిట్టేశారు. అలా తన తండ్రి గారు ఎంత తిట్టినా వినకుండా నెక్స్ట్ వచ్చే యాన్యువల్ డేకి మళ్ళీ డ్యాన్స్ చేశాడు. అలా డ్యాన్స్ చేయడంతో కాలేజ్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఈయనంటే ఎవరో తెలిసిపోయింది. అంతేకాకుండా కాలేజ్లో ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టాడు, క్లాస్ బంక్స్ చేయడం మొదలుపెట్టాడు. అక్కడి నుంచి మూవీస్కి వెళ్ళడం మరీ ఎక్కువైపోయింది. అలా సాగుతున్న క్రమంలో ఒకరోజు ఎనోష్ కుమార్ గారు తన కాలేజ్లో అలా నడుస్తూ ఉండగా తన పక్క నుంచి ఒక బైక్ పోవడం ఆయన గమనించాడు. ఆ బైక్ మీద ఉందని ఎవరని చూస్తే వాళ్ళ డాడీయే. వాళ్ళ డాడీ ఆ కాలేజ్కి ఫీజు కడదామని వచ్చాడు. ఆ విషయం తెలుసుకున్న హెచ్ఓడి తన క్యాబిన్కి పిలిపించి ఎనోష్ కుమార్ గారు చేసే పనులన్నీ ఆయనకు చెప్పాడు. ఆ విషయాలన్నీ తెలుసుకున్న తండ్రి గారు ఎనోష్ కుమార్ గారిని కొట్టకుండా తిట్టకుండా చాలా కూల్గా ఎనోష్ కుమార్ గారిని కౌన్సిల్ చేశారు. ఎనోష్ కుమార్ గారికి వాళ్ళ తండ్రి గారు ఏమైనా చెప్పాలనుకున్నా, ఏమైనా ప్రాబ్లం అడగాలనుకున్నా అలా బైక్ మీద తీసుకువెళ్ళి ఎనోష్ కుమార్ గారితో చాలాసేపు మాట్లాడి ఆయనను కౌన్సిల్ చేసేవారు. చాలాసార్లు ఇద్దరే కలిసి ప్రేయర్ చేసుకునేవాళ్ళు. తర్వాత ఎనోష్ కుమార్ గారు సౌండ్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నారు. బట్ వాళ్ళ డాడీకి అది ఇష్టం లేదు. ఎనోష్ కుమార్ గారు ఏదన్నా ఒక జాబ్ చేసి తర్వాత సేవకు రావాలని ఆయన ఆశ. అలా సౌండ్ ఇంజనీరింగ్ గురించి ఎనోష్ కుమార్ గారు ముంబై వెళ్ళారు. అక్కడికి వెళ్ళగానే చాలామంది ఫ్రెండ్స్ అయ్యారు. ఎనోష్ కుమార్ గారిని వాళ్ళ ఫ్రెండ్స్ వేరే ప్లేసెస్కి తీసుకెళ్దామనుకున్నా దేవుడు ఆయనను వెళ్ళనివ్వలేదు. తన తండ్రి గారు ముందే చెప్పారు, నువ్వు ముంబై వెళ్ళినా ఎంత దూరం వెళ్ళినా మళ్ళీ తిరిగి వచ్చి దేవుని సేవనే చెయ్యాలి అని చెప్పారు. అప్పుడు ఎనోష్ కుమార్ గారు తన మనసులో ఇలా అనుకున్నారు, నాకు సరిగ్గా పాటలు పాడడమే రాదు, మెసేజ్ చేయడమే రాదు, నేనేలా చేస్తాను అని తన మనసులో అనుకున్నారు. ఎనోష్ కుమార్ గారు చిన్నప్పటి నుంచి ఒక ఇంట్రోవర్ట్గా పెరిగాడు. తనతో ఆడుకోవడానికి సిస్టర్స్, బ్రదర్స్, ఫ్రెండ్స్ ఎవరు లేరు. అందుకే ఎనోష్ కుమార్ గారు ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు. తాను కూడా పాస్టర్ అవ్వకుండా సౌండ్ ఇంజనీర్ అవ్వాలనుకున్నాడు.
తాను అనుకున్నట్టుగానే సౌండ్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి చాలా ఆఫీస్ చుట్టూ జాబ్స్ కోసం తిరిగాడు. కొన్ని ఇంటర్వ్యూస్ కూడా అటెండ్ అయ్యాడు. ఫైనల్గా ఇంటర్న్షిప్ లాగా బాలీవుడ్కి చెందిన యశ్రాజ్ కంపెనీలో సౌండ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు. అలా జాబ్ చేసేవాడు. ఆ శాలరీ తీసుకువచ్చి వాళ్ళ డాడీకి ఇస్తే వాళ్ళ డాడీ, నువ్వు లోక సంబంధంగా సంపాదించిన ఈ మనీ నాకు అక్కర్లేదని చెప్పి ఆయనకే ఇచ్చేశాడు. ఆ మనీ ఎనోష్ కుమార్ గారు తన సేవింగ్స్ కోసం వాడుకునేవాడు, తన ఖర్చుల కోసం వాడుకునేవాడు. అలా కొన్ని రోజుల తర్వాత ఎనోష్ కుమార్ గారు తన గుండెల మీద ఏదో బరువుగా ఉన్నట్టు ఫీల్ అయ్యాడు. కొంచెం సేపటి తర్వాత తన చేతులు కదుపుదామన్నా కలపడానికి రాలేదు. అలా చాలా స్ట్రగుల్ అయ్యాడు. తన చిటికెన వేలు కదపడానికి కూడా చాలా స్ట్రగుల్గా ఫీల్ అయ్యాడు. అలా కొద్దిసేపు అలానే పడుకొని తనకు వచ్చిన సిమ్టమ్స్ అన్నీ గూగుల్లో సెర్చ్ చేస్తే అది చాలా ఆన్సర్స్ చూపించింది, చాలా సిమ్టమ్స్ చూపించింది. కానీ అందులో ఈయనకున్న సిమ్టమ్స్కి చాలా దగ్గరగా ఒక్క రోగం ఉంది. అదేంటిదంటే చికెన్ గున్యా. అప్పుడు ఆయన గ్రహించాడు ఈయనకు చికెన్ గున్యా వచ్చిందని చెప్పి. అలా ఆ చికెన్ గున్యాతో చాలా సఫర్ అయ్యేవాడు. అలా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఏం తినకుండానే ఉన్నాడు. ఏమన్నా తిందామన్నా ఆయనకు తినడానికి ఏమీ లేదు. ఆ టైంలో స్విగ్గీ, జొమాటో లాంటివి కూడా ఏమీ లేవు. ఆయనకు దగ్గరగా తన ఫ్రెండ్స్ కూడా ఉండేవాళ్ళు కాదు. అలా తనను తానే ఓపిక తెచ్చుకొని తన కిచెన్లో ఏమన్నా తినడానికి దొరుకుతుందా అని వెళ్ళి చూడగానే కిచెన్లో ఏమీ ఉండదు. ఒక్క బిస్కెట్ ప్యాకెట్ మాత్రమే ఉంటుంది. ఆ బిస్కెట్ ప్యాకెట్, వాటర్ బాటిల్ తెచ్చుకొని తిని అక్కడే పడుకున్నాడు. అలానే ఆ రోజంతా ఆ ఒక్క బిస్కెట్ ప్యాకెట్ మీదే ఉన్నాడు. అలా తినకుండా 4 days అలానే గడిపేశాడు. అప్పుడే ఎనోష్ కుమార్ గారికి దేవుడు గుర్తొచ్చాడు. ఆయన ఇలా అనుకున్నాడు, దేవా, నేను సేవ చేస్తలేనని నీవు నాకు ఇలా చేస్తున్నావా అని తన మనసులో అనుకున్నాడు. అప్పటికి 4 days అయిపోయింది. సరిగ్గా ఏమీ తినలేదు. ఇంకా ఇక్కడనే చనిపోతానని చెప్పి తన మనసులో అనుకున్నాడు. అలా 5th day మార్నింగ్ 5 o'clock ఒక దర్శనం వచ్చింది. ఆ దర్శనంలో ఎనోష్ కుమార్ గారు చాలా ఎత్తైన బిల్డింగ్స్ చూశాడు. అక్కడే ఒక పార్క్ లాంటి ప్లేస్ను చూశాడు. ఆ పార్కులో చాలామంది పిల్లలు, పెద్దవాళ్ళు వాకింగ్ చేస్తూ ఉన్నారు, ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నారు. ఆ దర్శనంలో సడన్గా ఎనోష్ కుమార్ గారికి ఆకాశం నుండి ఒక పెద్ద శబ్దం వినబడింది. అయితే ఎనోష్ కుమార్ గారు అలానే ఆకాశం వైపు చూస్తున్నారు. ఏవో కొన్ని ఆబ్జెక్ట్స్ ఆయన వైపు రావడం ఆయన గమనించాడు. ఆయన ఏరోప్లేన్, శాటిలైట్, స్పేస్ షిప్ అని ఆయనకు ఏమీ అర్థం కాలేదు. అలానే చూస్తూ ఉన్నాడు. అవన్నీ దగ్గరికి వస్తున్న కొద్దీ అవన్నీ చాలా పెద్దగా అవుతున్నాయి. అలా వస్తుండగానే ఒక ఫ్లాష్ లాంటిది వచ్చి ఆయనకు ఒక ఇమేజ్ కనిపించింది. ఆ ఇమేజ్ నుంచి ఒక గొప్ప స్వరం వచ్చింది. అదేమని అంటే, నా పిల్లల్లారా నా యుద్ధకు రండి అనే మాటను ఎనోష్ కుమార్ గారు విన్నారు. ఆ మాట ఆయన ఎక్కడో విన్నట్టు ఆయన గుర్తు వచ్చింది. ఎక్కడ విన్నాను అని ఆలోచిస్తూ ఉండగా ఆయనకు గుర్తొచ్చింది, యేసుక్రీస్తు వారు 2వ రాకడలో ఈ మాట చెబుతాడు అని ఆయన గుర్తొచ్చింది. అప్పుడే తన ప్రక్కనున్న వారు ఎత్తబడడం ఆయన గ్రహించాడు. ఎనోష్ కుమార్ గారు మాత్రం ఇంకా నేలపైనే ఉన్నాడు. అప్పుడు తన మనసులో అనుకున్నారు, నేనేం తప్పు చేశాను? నేను కూడా చర్చిలో పాటలు బాగానే పాడేవాడిని కదా, వాక్యం కూడా వినేవాడిని, నేను ఎందుకు ఎత్తబడతలేనని చెప్పి తన మనసులో ఎన్నో సందేహాలు వచ్చాయి. అలా వేదన పడుతూ చాలా ఫీల్ అయ్యాడు. అప్పుడు ఇలా అనుకున్నాడు, దేవా, ఇది నిజమైతే ఓకే, లేకపోతే నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వు. నేను బ్రతుకున్నంత కాలము నేను నీ కొరకు నీ సేవ చేస్తూనే బ్రతుకుతానని చెప్పి తీర్మానం తీసుకున్నాడు. అలా తన మనసులో అనుకుంటూ కిందికి చూడగానే ఆయన కూడా ఎత్తబడడం ఆయన గ్రహించాడు. ఆ ఎత్తబడడం ఆయన ఫీల్ అయ్యాడు. అలా దేవుణ్ణి స్తుతిస్తూ ఎత్తబడుచుండగా అప్పుడే ఒక ఫ్లాష్ లాంటిది చూశాడు. వెంటనే ఆయన పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ గాలిలో నుంచి మంచు పడడం చూశాడు. ఆ మంచు కూడా గోల్డెన్ కలర్లో పడడం ఆయన గ్రహించాడు. అక్కడ చూస్తే చాలామంది నిల్చొని ఉన్నారు. వాళ్ళు ఎలా నిల్చున్నారంటే సంఘాలుగా నిల్చున్నారు. ఎలా అంటే హెబ్రోన్ వాళ్ళు ఒక సైడు, బెతెస్దా వాళ్ళు ఒక సైడు, ఓసన్న వాళ్ళు ఒక సైడు అలా నిలవబడడం చూశాడు. ఆ సంఘానికి సంబంధించిన పాస్టర్ గారు ముందు నిలబడితే వెనకాల తన సంఘ సభ్యులందరూ కూర్చొని దేవుణ్ణి స్తుతించడం ఆయన చూశాడు. అక్కడే తన తండ్రి గారిని, తన సంఘంలో కొంతమందిని ఆయన పరలోక రాజ్యంలో చూశాడు. అలా చూస్తూ ఉండగా సడన్ గా తనకు మెలకువ వస్తుంది. చూడగానే తన ఒళ్ళంతా చెమటలు, అరికాలు మొదలుకొని తలనెత్తి వరకు ఆయనకు మొత్తం చెమటలతో నిండిపోయాడు. ఆయన చేతులాన్ని కదిపితే ఆయనకు ఏ నొప్పి కూడా లేదు. అప్పుడు గ్రహించాడు, దేవుడు నన్ను స్వస్థపరిచాడు, ఇదంతా నన్ను రక్షించడానికి దేవుడు నాకు దర్శనం చూపించాడు అని ఆయన గ్రహించాడు. వెంటనే తన తండ్రి గారికి కాల్ చేసి తనకు జరిగిన విషయాలన్నీ తన తండ్రి గారికి పంచుకున్నాడు. వెంటనే బ్యాగ్ ప్యాక్ చేసుకుని ఇంటికి వచ్చేస్తున్న నాన్న అని తన తండ్రికి చెప్పడంతో తన తండ్రి గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు.
అప్పుడే కిందికి వచ్చి తన బాస్తో నేను జాబ్ రిజైన్ చేస్తున్నాను అని చెప్పాడు. వాళ్ళ బాస్ ఇలా అన్నాడు, ఇంత మంచి ఆపర్చునిటీ నీకు మళ్ళీ రాదు, ఇలాంటి జాబ్ నీకు అస్సలు దొరకదు, ఎందుకు ఇలా చేస్తున్నావు అని అన్నప్పుడు ఆయన ఏం సమాధానం ఇవ్వకుండా వచ్చేసాడు. అక్కడ నుంచి వచ్చేటప్పుడే 2 సాంగ్స్ కంపోజ్ చేశాడు. అందులో మొదటి సాంగ్ ఆరాధించదును నా పూర్ణ హృదయంతో అనే సాంగ్ అక్కడే కంపోజ్ చేశాడు. ఆ సాంగ్ మొత్తం షూట్ చేసుకొని ఎనోష్ కుమార్ గారే ఎడిట్ చేసుకున్నారు. దాన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేయడంతో దానికి మంచి స్పందన వచ్చింది. అలా చాలామందికి ఎనోష్ కుమార్ గారు తెలిసిపోయారు. చాలామంది ఎనోష్ కుమార్ గారికి ప్రేయర్ రిక్వెస్ట్ పెట్టేవారు. కానీ ఎనోష్ కుమార్ గారు ఆ రిక్వెస్ట్ అన్ని తీసుకువెళ్ళి తన తండ్రి గారితో ప్రేయర్స్ చేయించేవాడు. తన రెండో సాంగ్ ఏంటిదంటే విలువైనది నీ జీవితం. ఈ పాట చేయడానికి ఒక కారణం ఉంది. ఆయన యూట్యూబ్ కామెంట్స్ కింద ఒక ఆవిడ తన బాధనంతా వెళ్ళబుచ్చుకొని ఆ కామెంట్లో రాసి తను చనిపోతుంది. ఆ కామెంట్ 2 వారాల తర్వాత ఎనోష్ కుమార్ గారు చూసి చాలా ఫీల్ అవుతారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సాంగ్ కంపోజ్ చేయడం జరిగింది. అలా కొన్ని రోజులకి ఇంకో సాంగ్ కూడా కంపోజ్ చేశాడు. అదేంటిదంటే వేకువనే నా దేవుని ఆరాధించదను, ఈ సాంగ్ కంపోజ్ చేశాడు. దాని తర్వాత ప్రియా యేసు రాజు నూనె ఈ సాంగ్ కంపోజ్ చేశాడు. ఈ సాంగ్ అంటే వాళ్ళ తాతకి చాలా ఇష్టం, అందుకొరకే ఈ సాంగ్ని కంపోజ్ చేశాడు. బట్ ఈ సాంగ్ కంప్లీట్ అయ్యేసరికి వాళ్ళ తాతగారు చనిపోయారు. తర్వాత సేవకులను దృష్టిలో ఉంచుకొని సేవకుల గురించి సేవకులారా అనే సాంగ్ని కంపోజ్ చేశాడు. ఆ సాంగ్ రాయడానికి సుమారుగా 1 సంవత్సరం పాటు టైం పట్టిందంట. ఆ సాంగ్ బట్టి ఎనోష్ కుమార్ గారికి చాలా మంచి అప్రిషియేషన్ వచ్చింది. చాలా మంది పాస్టర్స్ కూడా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడారు. నెక్స్ట్ తన వివాహ సమయం వచ్చింది. వాళ్ళ డాడీ ఒక మాట అన్నారు తన 10th క్లాస్ ఉన్నప్పుడు, ఇప్పటి నుంచే నువ్వు నీ దేవునికి ప్రేయర్ చేయి, నీ జీవితంలో ఎలాంటి వివాహం కావాలి, నీకు ఎలాంటి పార్ట్నర్ రావాలో దేవుని చిత్తానికే వదిలేసాయి అని చెప్పాడు. అలా ఎనోష్ కుమార్ గారికి చాలా ప్రపోజల్స్ వచ్చాయి. ఆ ప్రపోజల్స్లలో ఒకటి హెవెన్ జాయ్ గారి ప్రపోజల్. హెవెన్ జాయ్ గారు నార్త్ ఇండియన్, కానీ పుట్టి పెరిగిందంతా విజయవాడలోనే. కానీ హెవెన్ జాయ్ గారికి తెలుగు రాదు. వాళ్ళు సేవకుల కుటుంబం నుంచి కూడా కాదు. సేవకుల గురించి ఏమీ కూడా తెలియదు హెవెన్ జాయ్ వాళ్ళకి. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని హెవెన్ జాయ్ గారిని రిజెక్ట్ చేశారు. ఇంకా చాలా ప్రపోజల్స్ ఎనోష్ కుమార్ గారికి వచ్చాయి, కానీ ఏది సెట్ అవ్వలేదు. అలా 1 ఇయర్ అయిపోయింది. అలా 1 ఇయర్ తర్వాత మళ్ళీ సేమ్ ప్రపోజల్ వచ్చింది. బికాస్ హెవెన్ జాయ్ గారు యేసుక్రీస్తుని నమ్ముకున్న వారినే మ్యారేజ్ చేసుకోవాలనుకున్నారు. అలాంటి వారు ఎవరు దొరకకపోవడంతో మళ్ళీ ఎనోష్ కుమార్ గారికి సేమ్ మ్యాచ్ వచ్చింది. వాళ్ళ డాడీ ఒకరోజు మొత్తం ప్రేయర్ చేసుకొని దేవుని చిత్తానుసారంగా ఉందో లేదో అని కనుక్కొని హెవెన్ జాయ్ గారిని కన్ఫర్మ్ చేశారు. దేవుని చిత్తానుసారముగా జైపాల్ బ్రదర్ గారి చేతుల మీదుగా హెవెన్ జాయ్ గారికి మరియు ఎనోష్ కుమార్ గారికి 2018 సెప్టెంబర్ 25న వివాహం జరిగింది. తన మ్యారేజ్కి కూడా ఒక పాటను రిలీజ్ చేయాలని కళ్యాణమే వైభోగమే అనే సాంగ్ని తన వివాహానికి రిలీజ్ చేశారు. కళ్యాణమే వైభోగమే.
తర్వాత సేవలో ఎనోష్ కుమార్ గారు ఉన్నారు, కానీ ఫుల్ టైం పాస్టర్గా లేరు. వాళ్ళ డాడీ వెనకాల ఉండి తన సంఘాన్ని నడిపించేవాడు. అలా కొద్ది రోజులైన తర్వాత నెక్స్ట్ కోవిడ్ రావడంతో తన తండ్రి గారు అనారోగ్య బారిన పడ్డారు. తన తండ్రి గారిని హాస్పిటల్లో జాయిన్ చేశారు. అలా తన తండ్రి గారిని 11 రోజులు హాస్పిటల్లోనే ఉంచేశారు. జూలై 16, 2020న తన తండ్రి గారు క్రీస్తునందు నిద్రించారు. ఆ విషయం తెలుసుకున్న ఎనోష్ కుమార్ గారు తన మనసులో చాలా కృంగిపోయారు. తన సంఘాన్ని, తన కుటుంబాన్ని నడిపించాలి, ఆ బాధ్యతలన్నీ తానే తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. అలా తన సంఘానికి ఫుల్ టైం పాస్టర్గా ఎనోష్ కుమార్ గారు వచ్చేశారు. దేవుని సేవను ఇప్పుడు బహు గొప్పగా నడిపిస్తున్నారు. తన సంఘాన్ని చాలా మంచిగా చూసుకుంటున్నారు, తన కుటుంబాన్ని కూడా. నెక్స్ట్ ఇయర్ అదే నెలలో 2021 జూలై 31న ఎనోష్ కుమార్ గారికి ఒక చక్కటి కూతురు జన్మించింది. తన పేరు జెనెసా దేవేతా పాల్. అలా చక్కగా తన సంఘాన్ని, తన కుటుంబాన్ని చూసుకుంటూ దేవుని సేవలో కొనసాగుతున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక. మా ఈ వీడియో కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీకు వీలైనంత మందికి షేర్ చేయండి. మాకు ప్రోత్సాహకరంగా నిలవాలంటే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఇంకా ఎలాంటి వీడియోలు కావాలో కింద కామెంట్ చేయండి, తప్పకుండా చేస్తాం. ప్రైజ్ ద లార్డ్.